అందరికీ నమస్కారం అండి. మనకి పార్వతీపురం మన్యం జిల్లాలో ముఖ్యంగా పార్వతీపురం చుట్టుపక్కల బైక్ దొంగతనాలు అడపాదడపా జరుగుతున్నాయి. కంప్లైంట్లు కూడా రావడం, ఎఫ్ఐఆర్లు పెట్టడం జరిగింది. వీటి మీద నిఘా పెట్టి మనం పరిశీలిస్తున్నప్పుడు అగైన్ మనకి టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది పోలీసింగ్లో అనే దానికి చాలా మంచి ఉదాహరణగా మేము స్పెషల్ టీమ్స్ పెట్టి సిసిఎస్ టీం వారు ఈ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం జరుగుతుంది. రెగ్యులర్గా సీసీటీవీ మనకి టౌన్లలో కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అలాగే మేము పబ్లిక్ని కూడా మోటివేట్ చేస్తూ కెమెరాస్ మేము ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాం అనమాట. అంటే పబ్లిక్ ప్లేసెస్లో కెమెరాస్ సర్వైలెన్స్, సీసీటీవీ సర్వైలెన్స్. సో వాటిని ఆ కెమెరాస్లో విజువల్స్ కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి ఒక ఆర్టీసీ బస్సు దిగి ఒక బైక్ దగ్గరకు వచ్చి ఆ బైక్ను తీసుకొని పోవడం గమనించడం జరిగింది. సో అది అనుమానం వచ్చి బైక్ అఫెండర్ లాగా నిర్ధారణ చేసుకొని తర్వాత ఈ బస్సు ఆ గుమ్మలక్ష్మీపురం నుంచి వచ్చే బస్సులో అతను రావడం జరిగింది. సో ఆ క్రమంలో ఈ గుమ్మలక్ష్మీపురం ఆ ప్రాంతంలో ఇతని గురించి వెరిఫై చేసినప్పుడు ఇతని పేరు నిమ్మల శివాజీ అనేసి తెలిసింది. సో ఇతన్ని మనము తీసుకొని విచారిస్తే దాదాపుగా ఒక 17 బైకులు ఇతను దొంగతనం చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. ఆ 17 బైకులు కూడా రికవరీ చేసి ఇవాళ మేము ముందు ఉంచాము. సో ఇతను ప్రధానంగా గతంలో సెక్యూరిటీ గార్డ్గా హైదరాబాద్లో జీవనం చేసుకుంటూ తర్వాత అది వదిలేసి కొంచెం చెడు వ్యసనాలకి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఈ విధమైన కారణాలతో పాత కీస్ ఇవి బైక్లు ఇవి ఉంటే అవి పెట్టుకోవడం, ఎక్కడన్నా బైక్స్ అట్లా వదిలేసి ఉండేవి గమనించి ఆ బైక్ని కీస్ ట్రై చేసి ఈ బైక్స్ ఎక్కువ తీసుకొని పోవడం, ఈ విధంగా ఇతని యొక్క విధానం, దొంగతనం చేసే విధానం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.